ఫోటోను ఒకసారి చూడండి. ఎవరిది ఫోటో? నీకే తెలియాలి. ఏమో తెలియదు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఇప్పటికైనా నిజం చెప్తే ఇదంతా ఎవరు చేస్తారో తెలుస్తుంది. నిజంగా ఈ అమ్మాయి ఎవరో తెలియదు. నాకు సహకరిస్తే మంచిది, లేదంటే నీ ఇష్టం. హలో, దిస్ ఈజ్ వర్మ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సార్ చెప్పండి. మొన్న కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉండి రాలేకపోయాను. సార్కి ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాను. అంటే కొంచెం మదర్కి హెల్త్ బాగాలేనందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే, కుదిరితే ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే సార్, తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పట్టుకోండి రా వాడిని. ఎందుకురా దాచుకొని చూస్తున్నావు? సార్ నేను ఇన్ఫార్మర్ ఉన్నా సార్. వాడు కలిసిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు. నన్ను ఫాలో చేయమన్నారు, అందుకే ఫాలో చేస్తున్నా. ఎవడ్రా వాడు? ఏమో అన్న, అడ్రస్ అడుగుతున్నాడు. అడ్రస్ ఏందిరా? మనల్ని చంపుతున్నది వాడే. తొందరగా వెళ్ళి పట్టుకోండి వాడిని. సరే అన్న. ఎక్కడ వాడు? ఎవరో గ్యాంగ్ ఎంట పడ్డారు. నిన్ను కూడా ఎవడో ఒకడు ఎప్పుడో ఒకసారి కొట్టి చంపేస్తాడు. హలో అన్న, దొరికిండు. విడిచిపెట్టద్దు, వేసేయండి రా వాడిని. ఆపండి, ఎందుకు అతన్ని అలా కొడుతున్నారు? మా ఇష్టం, నువ్వెవరు? మా పని మేము చేసుకుంటున్నాం, నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. ఓకే అన్న. అరే మెంటల్ వచ్చి ఊరుకుండ్రా. వాడికి మనకి ఏంట్రా సంబంధము? ఎవడ్రా వాడు? ఏమో అన్న, వాడిని చూడడం ఇదే మొదటిసారి. ఎస్ఐ గాడు వచ్చి మొత్తం చెడగొట్టిండు. లేదంటే వాడిని ఫినిష్ చేసేవాళ్ళమన్నా. ఆ 2 మర్డర్స్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా ఒప్పుకో. నాకు ఆ మర్డర్స్కి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ అమ్మాయికి కేసుకి ఏం సంబంధం లేకుండా ఈ అమ్మాయి ఫోటో తీసుకొని ఇచ్చావు. అసలు ఈ అమ్మాయి మర్యాదగా చెప్పింది చెయ్యి, నీకే మంచిది. ఇప్పుడు నేను వీడిని చంపబోతున్నా. ఎలా చంపాలి? దీనితోనా? No.
చెట్టు వర్మ. నేనెవరో తెలుసుకోవాలనుందా? మీకోసం ఈ మాస్క్ తీసేస్తా. నో నో నో, ఇప్పుడే కదా మొదలైంది. వీడిక్కడే ఉన్నాడు. విలోచనలోలుడా వికట విలోక విస్మయ విలోలుడా అయ్యా మా హీరో అయ్యా, మీరు దేవుడయ్యా. ఏం కావాలి లచ్చప్ప నీకు? అయ్యా ఊర్జివరా కొల్లమ్మ లేదు. అయ్యా సర్లే చేస్తాలే. సీడీ బయటికి వస్తే నేను ఫినిష్ రా. రమణ దిల్ ఖుష్ చేశావురా. ఏం కావాలో అడుగు. ఈ సీడీ ఉంటేనే కదరా నేను రాక్షసుడు అని తెలుసు. ఆరోగ్యం అంతా కులాసైనా రే చాలా. ఏం లేదు రాఘవయ్య గారు, మీ 7 ఎకరాల పొలం నా పేరు మీద చేసుకుందామని వచ్చాను. లేకపోతే నాలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. ఊరి గురించి ఆలోచిస్తారు కదా మీరు. ఆ ఊరి ప్రజల మేలు కోసమే మీ 7 ఎకరాల పొలం నా పేరు మీద చేసేయండి. దిల్పమలోలుడా పాపమయ్యా, నేను చేయలేనయ్యా. ఏమన్నా వాళ్ళు కావాలయ్యా. ఇట్లారా అయ్యా,
కూతురు చచ్చింది ఎక్స్ రాఘవయ్యే. గారు రాఘవయ్య గారు రాఘవయ్య గారు విన్నది నిజమేనా? రాణి కనిపించట్లేదు. పనికి మాలినాడు వచ్చినాడు రోయ్. రాఘవయ్య గారు నీ కూతురు చచ్చిందంట కదా. దహన గమన శకున నా మంచితనాన్ని చేతగానితనంగా చూస్తే నేనేం చెయ్యాలో అది చేస్తాను. విలియం వచ్చడ్రా వీరుడు, వీడే తీర్పు, వీడే చట్టం, వీడే భయం. రక్తం చిందేలా, బట్టలు తిరిగేలా, బొక్కలు విరిగేలా కొట్టు కొట్టు ఇరగదీసి కొట్టు. రాకాసి మూకలను తరిమిమేందుకు వచ్చడ్రా వీరుడు, నికాసైన ప్రేమికుడు. వరవర వరవర వీరే చట్టం, వీరే భయం. వరవర వరవర వచ్చడ్రా వీరుడు, వీరే తీరం. ఎక్కడ్రా నా రాణి? ఎక్కడ్రా ఎక్కడ్రా ఎక్కడ్రా? నేనే చంపేస్తాడ్రా. అయితే ఏంటి?
రాణినే చంపేస్తారా? విలియం బంగారం లాంటి నా రాణి చంపేట. అయ్యో అయ్యో, నేను లేకుండా పోయానే. రాణిని కుక్కలు ముక్కుగా రాణిని 1000 ముక్కలు చేయాలని ఇలా అనిపించింది. అయ్యో కాలాసురవధం డోలాసురవధం భయానికి భయం వెలుగై నిల్చెదారా. వధ 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 వధం అసురవధం కసురవధం అసమాన విలోచన విలోలుడి వధం. వధ 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 వధం అసురవధం కసురవధం. పురంలో పగలు ప్రతీకారాలు రగిలిపోతున్నారు, గొడవలు జరుగుతున్నాయి. ఓసారి మా ఊరికి వస్తావా? నా కొడక ఈరోజు నీ బాడీతో కబాడీ ఆడుకుంటా.
तंब तम तंबेश्वर रावण तंबेश्वर रावण की